అనేక మంది సంవత్సరానికి వందల సంఖ్యలో చెట్లు మరి ప్రాణాలు మోసుకుంటున్నారు. దీనికోసం వచ్చిన కొంతమంది వికలాంగులై వృత్తి చేసుకోలేని పరిస్థితుల్లోకి కుటుంబాలు నెట్టబడుతుంది. కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి గత ప్రభుత్వం నుంచి కొంత ప్రాసెస్ జరుగుతూ ఉంది. వృత్తిలో మరణాలను అరికట్టేందుకు మేము అన్నిటి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ అరికట్టేందుకు కొత్త పద్ధతుల్లో ఒక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేయాలి ఆ పరికరాన్ని అని చెప్పి మేము కోరడం జరిగింది. గత ప్రభుత్వం నుండి ఆ ప్రాసెస్ జరుగుతున్న మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా లష్కర్గూడ ప్రాంతంలో మా గీత కార్మికులకు సేఫ్టీ మోపులు ఆటమేయ రక్షణ కవచాన్ని ఇస్తూ ప్రారంభించారు. దాన్ని కొనసాగించాలని ఈ రాష్ట్రంలో అన్ని సొసైటీలకు కళ్ళు తీసే ప్రతి కార్మికుడికి ప్రమాదం నుంచి కాపాడేందుకు ఆ పరికరాన్ని అందజేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ మా ప్రయత్నం చేసినందుకు ఈరోజు అందులో ముఖ్యంగా చొరవ తీసుకొని గత 5-6 సంవత్సరాల నుంచి దాన్ని అనేక విధాలుగా పరిశోధన చేపిస్తూ బుర్రా వెంకటేశం గౌడ్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సూచిగా వారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈరోజు మేము వారికి వీరాభిషేకం చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతా ఉన్నాం. మీరు చేసే కార్యక్రమాలు మీరు ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో మా గౌడ కలిగిత కార్మికులను ఆదుకుంటామని చెప్పి అవన్నీ అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో చెట్టు మీద గీతా కార్మికుడికి హక్కు లేకుండా పోయింది. ఆ హక్కును కల్పించాలి. వాళ్ళు చెట్టెక్కి దిగి ఏదన్నా ప్రమాదానికి గురైతే వాళ్ళకి ఎక్స్గ్రేషియా వర్తించదు. ఆ చెట్టు మీద హక్కు ఉండదు. అనేక మంది వాళ్ళ కుటుంబాలు ఇవాళ బజార్లు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి చెట్టుపై కానీ లేదా వాళ్ళ నివాస యోగ్యమైన ఇల్లు కట్టుకోవడానికి కూడా ఈ ఇల్లు మాది అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకు హక్కు లేకుండా పోతుంది. కాబట్టి కనీస హక్కులు కల్పించాలి. వాళ్లకు ఎక్స్గ్రేషియా వర్తింపజేయాలని చెప్పి కోరుకుంటూ సొసైటీలు ఏర్పాటు చేయాలి. ఆ గ్రామాలలో ఏజెన్సీ ప్రాంతాలలో సొసైటీలు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసుకోవడానికి ఇవాళ హక్కు లేకుండా కూడా పోయింది. సొసైటీ ఏజెన్సీ ప్రాంతాలలో సొసైటీలు ఏర్పాటు చేసుకుంటూ వాళ్లకు అవకాశం కల్పించే విధంగా చట్ట సవరణ చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతాము. నా పేరు వంగ సదానందం గౌడ్, గౌడ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు ఉండాల మల్లేష్ గౌడ్, తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాటమయ రక్షణ కవచం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత వృత్తిదారులు వృత్తి చేసుకుంటూ మరణాలు చెందుతున్నారో వారిని కాపాడడం కోసం గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినటువంటి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రులు రూపల్లి కృష్ణారావు గారు అది ఇంప్లిమెంటేషన్ చేసి లష్కర్గూడలో మనం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,80,000 మంది కల్లుగీత వృత్తిదారులు, అదేవిధంగా కొత్తగా వృత్తి చేసుకునే వాళ్ళందరికీ కూడా ఆ యొక్క పరికరాలు వెంటనే ఈ వర్షాకాలంలోనే అందజేయాలి. ఎందుకంటే వర్షాకాలంలోనే ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి, కాళ్ళు చేతులు ఇరుగుతుంటాయి, మరణిస్తారు. దయచేసి వెంటనే ముఖ్యమంత్రి గారు ఈ 2 నెలలనే ఇవ్వాలి. అదేవిధంగా ఈ యొక్క బృహత్ కార్యక్రమానికి మా రాష్ట్ర బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ బుర్రా వెంకటేశం గౌడ్ గారు, జనగామ జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పుట్టినటువంటి గడ్డ మీద పుట్టిన మా వెంకటేశం సారు చొరవతోటి ఈరోజు వృత్తిలో ఉన్న అందరికీ సేఫ్టీ మోకులు రాబోతున్నాయి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ అసెంబ్లీ సమావేశాల్లో అదేవిధంగా మా గౌడ కార్పొరేషన్ చైర్మన్ నియమించి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జనగామ జిల్లాకు పేరు పెట్టాల్సిందిగా, అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఇంప్లిమెంటేషన్ చేసి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలి. దానికి నిధులు కూడా మంజూరై ఉన్నాయి. అదేవిధంగా పాపన్న వర్ధంతి మరియు జయంతి ఉత్సవాలు కూడా ప్రభుత్వ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లో కూడా చేయాలి. అదేవిధంగా 17,000 కోట్లు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా కూడా ఉన్నాయి.
ఈ అసెంబ్లీ సమావేశాలను ప్రకటించి విడుదల చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారు కూడా మేము కోరడం జరుగుతుంది. ఓకే రైట్ ఒక్కటే తొందర శ్రీకాంత్ గౌడ్ మల్కపురి తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుని. కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ మోకులను గౌరవ పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, గౌరవ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ బూర వెంకటేశం గౌడ్ గారు చొరవ చూపి గీతా కార్మికుల మరణాలను అరికట్టడానికి సేఫ్టీ మోకుల సృష్టికర్తగా తాను ముందుండి నడిచి గీత ఆది నుండి నేటి వరకు తరతరాలుగా గీతా కార్మికులు వృత్తి చేసుకుంటూ చనిపోతూనే ఉన్నారు. కానీ మా గౌడ జాతిని పట్టించుకున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. మా జాతిలో పుట్టినటువంటి బిడ్డలైనటువంటి వెంకటేశ్వర సార్ గారు పట్టించుకొని నా జాతి బిడ్డల మరణాలను ఆపాలని కంకణం కట్టుకొని సేఫ్టీ మోకులు తయారు చేయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గీతా కార్మికులకు 2,80,000 మంది గీతా కార్మికులకు అందించడానికి కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నటువంటి వెంకటేశ్వర సార్కు మరి విధంగా రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం, తెలంగాణ గౌడ విద్యార్థి సంఘంగా మేము ఈరోజు కృతజ్ఞతగా మేము వారికి నీరాభిషేకం చేయడం జరిగింది. నీరా అంటే దేవతలు తాగినటువంటి సురాపానకం, అది మా వృత్తి కాబట్టి మా వృత్తిలో ఉన్నటువంటి బిడ్డలు చనిపోకుండా మాకు శాశ్వత పరిష్కారం చేసేది కాబట్టి మా వృత్తిలో లభించేది కళ్ళు. ఆ కళ్ళుతోటి ఈరోజు మా సెక్రటరీలో వారి చిత్రపటానికి మేము